ఇక తెలంగాణలో అన్ని లోక్సభ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని, కారు పార్టీ గ్యారేజీకి వెళ్లడం ఖాయమని, బీజేపీని ప్రజలు నమ్మడం లేదని, హస్తం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయని, ఇక ఆదిలాబాద్ లోక్సభ స్థానం కాంగ్రెస్ గెలుస్తుందంటున్న ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బిఎల్ఏల శిక్షణ శిబిరానికి సంబంధించి కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళకి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇక్కడ గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీని ఎలాగా తీసుకెళ్లాలి, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్స్ అక్కడ వ్యూహాత్మకంగా వెళ్ళాలనిపైన కూడా ఈ రోజు శిక్షణ సంబంధించిన కార్యక్రమం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44,000 పైగా వీళ్ళు బిఎల్ఏలకు సంబంధించి ఇప్పటికే చేరుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి ఆ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉన్నారు. సార్, ఎట్లా అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తంగా లోక్సభకు సంబంధించి ఏ నియోజకవర్గాలు ఉన్నాయి, ఎట్లా వెళ్తున్నారు? గతంలో ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి సమీకరణలు మారాయి. పెద్ద ఎత్తున సీతక్క గారి సమక్షంలో కూడా పెద్ద ఎత్తున మీ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి, రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఉంది, ఆదిలాబాద్ లో ఏ విధంగా ముందుకెళ్ళి? ఒకటండి, ఆదిలాబాద్ పార్లమెంట్ ని ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయం. ఇంకొకటి చెప్తున్నా, పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి శాసనసభ ఎలక్షన్ల తర్వాత అద్భుతమైనటువంటి ప్రతిస్పందన వస్తున్నది. ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లి నిరంకుశత్వానికి చరమగీతం పాడినటువంటి మా ప్రియతమ నాయకుడు మా అన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 14 లోక్సభ స్థానాలకు పైగా గెలవడం ఖాయం. ఈ ఎలక్షన్లతో బీఆర్ఎస్ అనేది తెలంగాణలో నుంచి పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ మేము గెలవబోతున్నాం. పెద్ద సంఖ్యలో అక్కడ డిసిసిబి చైర్మన్లు కావచ్చు, ఇక్కడ వార్డు నెంబర్ల నుంచి మొత్తం అంటే పెద్ద ఎత్తున ఆదిలాబాద్ సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అక్కడ ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ నుంచి చాలా మంది చేరికలు జరిగాయి. ఇంకా ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి? గతంలో ఉన్న అక్కడ ఓటర్ల పరిస్థితి కావచ్చు, పోలింగ్ పరిస్థితి కావచ్చు, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఏ విధంగా మీరు వ్యూహాత్మకంతో? ఒకటండి, బీఆర్ఎస్ అనేది ఆదిలాబాద్ లో దాదాపుగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఖాళీ అయిపోయింది. ఇంకా ఎవరైనా మిగిలినటువంటి కార్యకర్తల నుంచి రోజు మాకు ఫోన్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన 6 గ్యారంటీల అమలుని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా నిలవాలి అన్నటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో అద్భుతమైనటువంటి భారీ మెజార్టీతో మా ఎంపీ గెలవడం ఖాయం. అట్లనే ఆదిలాబాద్ లో పోటీ, మొదటి స్థానంలో కాంగ్రెస్ ఉంది, 2వ స్థానంలో బీజేపీ ఉన్నది. కాంగ్రెస్ కు బీజేపీకే పోటీ. బీఆర్ఎస్ అనే పార్టీకి డిపాజిట్లు కూడా రావడం కష్టం. ప్రజలందరూ కూడా ఒకటే మూడ్ తో, ఒకటే ట్రెండ్ తో ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీని లోక్సభకు గెలిపించి సోనియమ్మకు, రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయింది. బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయి. ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఇది మా తల్లి సోనియా, తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారికి కానుకగా ఇవ్వబోతున్నాం. ఆదిలాబాద్ లో తాజాగా బీజేపీ సంబంధించి స్వయంగా మా పార్టీలోని నేతల మధ్య సమన్వయం లేదు, కొన్ని సమావేశంలో కూడా వాళ్ళు ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు. ఎట్లా ఉంది బీజేపీ పరిస్థితి ఆదిలాబాద్? ఒకటేండి, బీజేపీ అనేటువంటి పార్టీ ఎప్పుడు కూడా మతతత్వాన్ని రెచ్చగొట్టి మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నటువంటి కుట్రల్ని ప్రజలు గమనించారు. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయం. అట్లనే బీజేపీలో ఉన్నటువంటి రుకలుకలు, గ్రూపులు ఇవన్నీ కూడా అసమ్మతంతో భగ్గుమంటోంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఏకతాటిగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయి. 10 సంవత్సరాలు బీజేపీకి అవకాశం ఇస్తే మా నడ్డి విరిచింది, గ్యాస్ ధరలు పెంచింది, పెట్రోల్ ధరలు పెంచింది, అన్నిటి నిత్యావసర వస్తువుల ధరలు పెంచింది. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల్ని కాపాడే పార్టీ, గరీబోళ్ల పార్టీ, పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల పార్టీ అని అర్థమైంది ప్రజలకి. ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఆదిలాబాద్ గడ్డ మీద ఎగరేయడం ఖాయం. ఎవరెన్ని శక్తులు కుట్రలు పన్నినా చివరికి గెలిచేది న్యాయమే. ఖచ్చితంగా
బీజేపీ శ్రేణుల నైరాశ్యానికి ఉదాహరణ భారత్ జోడో న్యాయ యాత్రను అన్యాయంగా అక్రమంగా రాహుల్ గాంధీ గారి యాత్రను అస్సాంలో అడ్డుకోవడం ముమ్మాటికి బీజేపీ కుట్రలే. ఎన్ని కుట్రలు బీజేపీ పన్నినా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా విజయడంకా మోగించడం ఖాయం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. బీఆర్ఎస్ వైపు కేటీఆర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ వాడిని 420 హామీలే వాళ్ళు నెరవేర్చని హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా 100 రోజుల్లో వీటిని నెరవేర్చాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విమర్శలు చేస్తున్నారు. వీటి ఎట్లా చూస్తారు? 10 సంవత్సరాలకు పైగా హామీలు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ భృతిని అమలు చేయలేదు, రైతు రుణమాఫీ అమలు చేయలేదు, అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఇల్లు కట్టలేదు పల్లెలలో. వాళ్ళ మాకు చెప్పేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లో కేవలం 48 గంటలలో 2 గ్యారంటీ హామీల్ని అమలు చేసినటువంటి గొప్ప ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇంకో 2 గ్యారంటీల్ని కూడా ఈ నెలాఖరికి అమలు చేయబోతున్నాం, లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అమలు చేయబోతున్నాం. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళ నిరాశ నిస్పృహల్ని బయట పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను తట్టుకోలేక పిచ్చి ప్రేలాపనలు పలుకుతున్నారు. ఇంకా కర్రు గాల్చి పిర్ర మీద వాత పెట్టినా కూడా ఈ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, వాళ్ళ పార్టీలకి శ్రేణులకి బుద్ధి రాలేదు. మీరు ఇట్లనే ఉంటే గనక లోక్సభ ఎలక్షన్లలో మీకు డిపాజిట్లు కూడా రావు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఖతమైంది. 10 సంవత్సరాల వరకు బీఆర్ఎస్ పార్టీ మర్చిపోవచ్చు. వాళ్ళు ఏ ఎన్నికను కూడా గెలిచే పరిస్థితి లేదు. ఏ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించడం ఖాయం. ఫైనల్ గా చెప్పండి, ఆదిలాబాద్ సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతంగా మీరు క్షేత్రస్థాయిలో జరుగుతున్నారు. ఇప్పుడు అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు తాజాగా పరిస్థితి ప్రజలు ఏమంటున్నారంటే చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రజలు 10 సంవత్సరాలు బీజేపీకి ఓటేసినాం, కేంద్ర ప్రభుత్వంలో మాకేం రాలేదు. 2 సార్లు అవకాశం ఇచ్చినాం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి. ఇది అంతా నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అన్ని దొంగ నమస్కారాలు పెట్టడం, అన్నిటినీ మతాన్ని రాజకీయం కోసం వాడుకోవడం అని ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ నిరంకుశాన్ని ఛేదించినటువంటి పార్టీ, ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ. ఈ ప్రజాపాలనకి ప్రజలు ఆమోదం తెలుపుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఈ విశాల హృదయంతో పనిచేస్తున్నటువంటి దానికి, ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తున్న విధానానికి, రేవంత్ రెడ్డి గారి స్పీడ్ కి ప్రజలు మంత్రముగ్ధులైనరు. ముఖ్యంగా దావోస్ పర్యటనకి వెళ్లి మొన్న 37,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకురావడం, ఉపాధి హామీని ఇక్కడికి కల్పించడం, ప్రజలకి నిరుద్యోగులకు ఉపాధి ఇవ్వడం, ఇదంతా కూడా ప్రజలు ఒక సానుకూల దృక్పథంతో చూస్తున్నారు. ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంట్ ని కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ గా ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నారు. మేము గెలవబోతున్నాం. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారిది, రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం మీద ఉన్నటువంటి ఒక భరోసా. కాంగ్రెస్ అంటేనే భరోసా, గరీబోళ్లకు, మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు భరోసా. ఖచ్చితంగా మేము గెలవబోతున్నామండి. థ్యాంక్ యూ. రైట్, ప్రధానంగా చూడవచ్చు గత 2 దఫాలుగా బీజేపీ అధికారంలో ఉన్నది. ఇప్పుడు ఆదిలాబాద్ సంబంధించి కావచ్చు, దేశవ్యాప్తంగా అన్ని పథకాల్లో కూడా వైఫల్యాన్ని ప్రజలంతా కూడా బీజేపీ పార్టీ పైన కూడా నిరాశతో ఉన్నారు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలన్నీ కొట్టిపారేశారు కంది శ్రీనివాస్ రెడ్డి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఏదైతే తెలంగాణలో కూడా 17 స్థానాలకు 17 గెలిచి ఏదైతే అధిష్టానం రాహుల్ గాంధీకి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ తో కలిసి హరీష్, అమ్మా న్యూస్, హైదరాబాద్.